వీడియో కెమెరాల సాక్షిగా చంద్రబాబు నాయుడు మహిళల్ని అవమానించాడు. ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. పల్లె వెలుగు బస్సులో స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందని జెండా పండుగ రోజు జెండాను ఎగరవేసి ఆ పల్లె వెలుగు బస్సులో మహిళల్ని ఎక్కించుకొని కట్ట దగ్గర ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లి భోజనాలు పెడతానన్న పేరుతో ఏ విధంగా అవమానించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడో టీవీల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించారు. మహిళల్ని ఎవరు ఏమిచ్చినా వెంపర్లాడే వాళ్ళలాగా, డబ్బుకు ఆశపడే వాళ్ళలాగా, అసలు ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించాడో చూస్తుంటే చాలా రక్తం మరిగిపోతుంది. ఈరోజు చంద్రబాబు లాంటి డర్టీ పాలిటిషియన్ ఈ దేశంలోనే ఇంకొకరు లేరు అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు. కానీ ఈరోజు పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడే. ఆయనకి ఎవరు పోటీ రాలేరు, ఎవరు సాటి కూడా రారు డర్టీ పాలిటిక్స్ చేయటంలో. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్ళకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఈరోజు క్లియర్గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భానుప్రకాష్ ఏ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసినవాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే
మీ యొక్క సహకారమే కదా ఇప్పుడు చెప్పినట్టుగా 2000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మహిళల్ని మాట్లాడుతున్నారు మీరు, సిగ్గుండాలి మీకు. ఎలక్షన్లప్పుడేమో అమ్మ చెల్లి తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరీ అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం, 2029లో కూడా మేము ₹1 కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడవటానికి, వాళ్ళని పార్టీ నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేది డబ్బే చంద్రబాబు నాయుడు. టీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. కాబట్టి పచ్చకామరిలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని పాపం అక్కడికి వచ్చిన అమాయకమైన మహిళల్ని మీరు మోసగత్తెలు, మీరు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేశారు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏం చేయట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది దిగజారుడుతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.